బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అమెరికాకు వెళ్లనున్నారు. అది కూడా తన జీవితంలో మొట్టమొదటిసారి. అదేంటంటే కేసీఆర్ ఇంతవరకు అమెరికాకు పోలేదా అని ఆశ్చర్యపోతున్నారా? అవును, కేసీఆర్ ఇప్పటివరకు అగ్రరాజ్యమైన అమెరికాకు వెళ్ళలేదు. అంతేకాదు, 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ చేపట్టిన విదేశీ పర్యటనలు కేవలం 2 కావటం గమనార్హం. అందులో ఒకటి సింగపూర్, రెండోది చైనా. అంతకుముంచి కేసీఆర్ తన జీవితకాలంలో దేశం దాటిపోలేదు. కాగా ఇప్పుడు లైఫ్లో ఫస్ట్ టైం అమెరికాకు వెళ్ళనున్నట్లు సమాచారం అందుతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సుదీర్ఘ రాజకీయ జీవితం ఉంది. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధన ఆయన జీవితంలో చాలా ప్రధానమైనవి, ప్రతిష్టాత్మకమైనవి. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా పదవులు నిర్వహించిన సంగతి తెలిసిందే. సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో కొనసాగుతోన్న కేసీఆర్ కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా 10 ఏళ్ల పాటు పనిచేసినప్పటికీ ఈపాటికి అనేక దేశాలు చుట్టివచ్చి ఉంటారని అనుకుంటారు. తెలుగువారు అత్యధికంగా వెళ్లే దేశం అమెరికానే అన్నది సర్వసాధారణం. సామాన్యులు ఒక్కసారైనా అమెరికా చూసి వస్తూ ఉంటారు. సాధారణంగా అయితే రాజకీయ నాయకులు తరచూ విదేశాల్లో పర్యటిస్తూ ఉంటారు. అందులోనూ అధికారంలో ఉంటే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సదస్సు, ఆ సదస్సు అనో లేక అక్కడి అభివృద్ధిని అధ్యయనం చేసేందుకనో ఇలా రకరకాల కార్యక్రమాలు, కారణాలతో విమానాలెక్కి విదేశాల్లో వాలిపోయి విహరిస్తూ ఉంటారు. కానీ కేసీఆర్ మాత్రం అందుకు పూర్తి భిన్నం. సుదీర్ఘకాలం ఉద్యమకారుడిగా ఉండడమే కాకుండా సుమారు 35 ఏళ్లకు పైగా సుదీర్ఘంగా రాజకీయాల్లో కొనసాగుతోన్న కేసీఆర్ కేవలం 2 ఫారిన్ టూర్లతో దేశంలోని అత్యంత తక్కువ విదేశీ పర్యటనలు చేసిన ముఖ్యమంత్రిగా, పొలిటికల్ లీడర్గా నిలిచారు. కేసీఆర్ కుమారుడు, కూతురు అమెరికాలో చదువుకుని అక్కడే ఉద్యోగాలు కూడా చేశారు. కానీ కేసీఆర్ మాత్రం తన జీవితంలో ఎప్పుడూ అమెరికా వెళ్లలేదు. కొడుకు, కూతురు అక్కడ ఉన్నప్పటికీ వెళ్లలేదు. అయినా సరే కేసీఆర్ మాత్రం ఒక్కసారి కూడా అమెరికాలో అడుగు పెట్టలేదు. ఆ సమయంలో ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండడము, లేక ఆయనకే ఆసక్తి లేకపోవడమో, ఇంకేదైనా కారణమో తెలియదు. కానీ అయితే ఇప్పుడు అమెరికా వెళ్లేందుకు గులాబీ బాస్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. 1-2 నెలల్లో ఆయన అమెరికా ప్రయాణం ఉండబోతోంది. ప్రతిపక్ష నేతగా కొన్ని రోజులుగా కేసీఆర్ సైలెంట్ గా ఉంటున్నారు. మొదట్లో అనారోగ్య కారణాలు, ఆ తర్వాత ఫామ్ హౌస్ లోని రాజకీయ సమావేశాలు ఏర్పాటు చేసుకుని అక్కడికే పరిమితమయ్యారు. ఇప్పుడు అమెరికా వెళ్లనున్న కేసీఆర్ సుమారు 2 నెలల పాటు అక్కడే ఉండే అవకాశం ఉందని సమాచారం. అయితే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఆయన కేవలం 2 దేశాలకే అధికారికంగా వెళ్లారు. చైనా, సింగపూర్. అమెరికాకు మాత్రం వెళ్లలేదు. ఇది ఆశ్చర్యకరమే. అయితే ఇప్పుడు జీవితంలో తొలిసారిగా కేసీఆర్ అమెరికా వెళ్లబోతున్నారు. ఆయన ఒక్కడే కాదు, కుటుంబ సభ్యులు కూడా వెళుతున్నారు. ఇన్నాళ్లకు అమెరికా చూడాలని అనిపించిందా? కాదు. కేటీఆర్ కుమారుడు, తన మనవడు హిమాన్షు అమెరికాలో చదువుతున్నాడు. కాగా కేసీఆర్ కు తన మనవడు హిమాన్షుకు మధ్య ప్రత్యేక అనుబంధం ఉంటుంది. మనవడంటే కేసీఆర్ కు చాలా ప్రేమ అన్న విషయాన్ని పలు సందర్భాల్లో తెలియజేశారు కూడా. అంతగా ప్రేమించే తన మనవడు హిమాన్షు కోరిక మేరకే తాత కేసీఆర్ అమెరికా వెళుతున్నట్టు సమాచారం. కొన్ని రోజులు అమెరికా వచ్చి రెస్ట్ తీసుకోవాలని ఇటీవల ఇండియా వచ్చిన హిమాన్షు తాతను కోరినట్టు తెలుస్తోంది. అయితే కేసీఆర్ అమెరికా వెళ్తే ఎక్కడ ఉండాలి, ఏ ప్రాంతాలు పర్యటించాలి అన్న విషయాలపై ఇప్పటి నుంచి అక్కడున్న ఎన్ఆర్ఐలతో చర్చిస్తున్నట్లు సమాచారం. అటు తాను మనవడితో కొంతకాలం ఉన్నట్టు ఉండడమే కాకుండా అక్కడున్న ఎన్ఆర్ఐలతో కూడా పార్టీ వ్యవహారాలు, సమావేశాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మొత్తానికి గులాబీ బాస్ కేసీఆర్ త్వరలోనే అగ్రరాజ్యం అమెరికాలో అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నారన్నమాట. ఈ నేపథ్యంలో కేసీఆర్ కొన్నాళ్లు మనవడితో గడపాలని అనుకున్నారట. ఇందుకు సంబంధించిన స్కెడ్యూల్ ను తయారు చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే హిమాన్షు గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి హాజరయ్యేందుకు కేసీఆర్ వెళుతున్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉపయోగించిన డిప్లొమాట్ పాస్పోర్ట్ ను సరెండర్ చేసి సాధారణ పాస్పోర్ట్ తీసుకున్నారు. 10 ఏళ్ల ముఖ్యమంత్రి పర్యటనలో అంతర్జాతీయ సదస్సులకు కేటీఆర్ ను పంపినప్పటికీ తాను వెళ్లలేదు. దేశంలోని అత్యల్ప విదేశీ పర్యటన చేసిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ నిలిచారు. హిమాన్షు ఇటీవల ఇండియాకు వచ్చినప్పుడు తాతను అమెరికాకు రావాలని కోరాడట. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ డే సమయం రావడంతో అది జరగబోతోంది. మరోవైపు అమెరికా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంను కూడా కేసీఆర్
అధికారికంగా ఆహ్వానించింది. ఇటీవలే ఫోరం చైర్మన్ లక్ష్మణ్తో పాటు 15 మంది సభ్యుల బృందం ఎర్రవేలలో కేసీఆర్ను కలిసి అమెరికా పర్యటన కోరారు. ఎన్ఆర్ఐ తెలంగాణ వాసులతో సమావేశమై పార్టీ బలోపేతంపై చర్చించాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. ఇదే సమయంలో పార్టీ వ్యవహారాల నిమిత్తం ఎన్ఆర్ఐలతో సమావేశాలు ఏర్పాటు చేయడంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ విదేశీ పర్యటనపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. త్వరలో ఆయన అమెరికాకు వెళ్లనున్నారని, తన మనవడి గ్రాడ్యుయేషన్ డేకు హాజరయ్యేందుకు యుఎస్ వెళ్లబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు వీసా కోసం ఇటీవల నానక్రామ్గూడలోని అమెరికన్ కాన్సులేట్కు కేసీఆర్ హాజరు కావడంతో అమెరికా టూర్ అంశం చర్చనీయాంశంగా మారింది. అయితే పైకి కేసీఆర్ తన మనవడి కాలేజీ ప్రోగ్రాం కోసం అమెరికా వెళుతున్నారనే ప్రచారం ఉన్నా ఈ టూర్ వెనుక రహస్య అజెండా ఉందనే అభిప్రాయాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం. ఈ కేసు విచారణ ఇప్పుడిప్పుడే కీలక దశకు వస్తోంది. ఈ కేసులో A1గా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికాలో ఉండగా ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో NDSA రిపోర్ట్, జస్టిస్ PC ఘోష్ కమిషన్ విచారణ, గొర్రెల స్కామ్ కేసు అంశాల దర్యాప్తు హాట్గా సాగుతున్నాయి. ఈ క్రమంలో గులాబీ బాస్ అమెరికా టూర్ పెట్టుకోవడం వెనుక హిడెన్ ఎజెండా ఉండి ఉంటుందనే సందేహాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు వరుసగా దర్యాప్తుకు హాజరవుతున్నారు. మరోవైపు ఈ కేసులో కీలకంగా ఉన్న ప్రభాకర్ రావుకి ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసు జారీ అయ్యింది. అతని పాస్పోర్ట్ రద్దు చేయడంతో తప్పనిసరిగా ఇండియా చేరుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదే జరిగితే తనకు చాలా ప్రమాదమని భావించిన కేసీఆర్ ప్రభాకర్ను స్వదేశానికి రానివ్వకుండా నచ్చజెప్పి ప్రయత్నించడానికి అమెరికా వెళుతున్నారని సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు ద్వారా చంద్రబాబు, రేవంత్ రెడ్డి చాలా నష్టపోయారని, అందువల్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ అమెరికా పర్యటన మీద సమీక్ష చేసి నిఘా పెట్టాలని సోషల్ మీడియాలో ఓ వ్యక్తి చేసిన పోస్టు ప్రస్తుతం వైరల్గా మారింది. ఇటీవల వరంగల్ సభ తర్వాత తాను మళ్లీ ప్రజల్లోకి వచ్చి ప్రజల పక్షాన కోట్లాడుతానని చెప్పిన కేసీఆర్ ఇంతలో అమెరికా టూర్ వెళ్లాలనే ఆలోచనతో ఉన్నారనే ప్రచారం జరుగుతుండటంతో ఈ అంశం బీఆర్ఎస్ పార్టీలోనూ చర్చగా మారినట్టు తెలుస్తోంది. ఓవైపు కేటీఆర్ గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. మరోవైపు కవిత కామెంట్స్ పార్టీలో దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో కేసీఆర్ అమెరికా టూర్ ఎప్పుడు వెళ్లబోతున్నారు, వెళ్తే తిరిగి ఎప్పుడు వస్తారు అనే చర్చ పార్టీ నేతల మధ్య జోరుగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. మరి ప్రచారం జరుగుతున్నట్లుగా కేసీఆర్ అమెరికా టూర్ నిజంగానే ఉండబోతోందా, ఉంటే ఎప్పటి వరకు అనేది గులాబీ బాసే క్లారిటీ ఇవ్వాలి. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కొందరి ఫోన్లు ట్యాపింగ్ చేసిందని ఆరోపణలు ఉన్నాయి. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, సిఐ ప్రణీత్, భుజంగరావు, రాధాకృష్ణరావులు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితులు.